చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఎందరో దర్శకులు హీరోల కాంబినేషన్లు వచ్చాయి. కానీ ఒక దర్శకుడు హీరో బంధం మాత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పింది. వారే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. వీరి కలయికలో వచ్చిన ప్రతి సినిమా ఒక ప్రభంజనం, ఒక సంచలనం. అయితే వీరిద్దరి కాంబినేషన్లో 2003లో వచ్చిన సింహాద్రి చిత్రం ఎన్టీఆర్ కెరియర్ను, రాజమౌళి ఇమేజ్ను ఏ స్థాయికి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆ సినిమా తెరకెక్కే టైంలో రాజమౌళి తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి పరిచయమైన మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్ 1. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ప్రారంభంలో వచ్చిన ఈ సినిమా ఆయనకు మొదటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఇంటెన్స్ డ్రామాతో రాజమౌళి తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేశారు. ఎన్టీఆర్ ఎనర్జీ, డాన్స్, డైలాగ్ డెలివరీ అప్పట్లో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. ఈ చిత్రంతోనే వీరిద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది. 2003లో వచ్చిన సింహాద్రి బాక్సాఫీసు వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసి ఎన్టీఆర్ స్థాయిని ఒక్కసారిగా మాస్ హీరోగా అమాంతం పెంచేసింది. యాక్షన్, ఎమోషన్స్, పాటలు, ఇలా ప్రతి అంశం ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. అయితే ఈ సినిమాలో కథానాయకుడి పాత్ర పరంగా రాజమౌళి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో వేల మంది అమాయకుల ప్రాణాలను కాపాడడానికి కథానాయకుడు ఒక మంచి వ్యక్తిని చంపాల్సి వస్తుంది. కథ పరంగా ఇది అత్యంత కీలకమైన ఎమోషనల్ సీన్. రాజమౌళి ఫ్లాట్ పాయింట్ ను తన కుటుంబ సభ్యులకు, చిత్ర బృందానికి వివరించినప్పుడు వారందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక హీరో, అది మాస్ ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడు ఒక మంచి వ్యక్తిని చంపడం అనే ఆలోచనను ప్రేక్షకులు అస్సలు అంగీకరించరని, ఇది సినిమాపై నెగటివ్ ఇంపాక్ట్ చూపుతుందని భయపడ్డారు. కానీ రాజమౌళి మాత్రం తన నమ్మకాన్ని వీడలేదు. ఈ ఎమోషనల్ సీనే కథకు అసలైన ప్రాణమని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఆ పరిస్థితికి కనెక్ట్ అవుతారని గట్టిగా నమ్మారు. బృందం చెప్పిన హెచ్చరికలను పక్కన పెట్టి తన విజన్ పై నమ్మకంతో ఆ సన్నివేశాన్ని అలాగే తెరకెక్కించారు. సినిమా విడుదలయ్యాక రాజమౌళి నమ్మకమే నిజమైంది. ఆ సన్నివేశంలో వచ్చే ఎమోషన్ చూసి థియేటర్స్ లో ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు. సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఎన్టీఆర్ మార్కును ఊహించని స్థాయికి తీసుకెళ్లింది. జక్కన్న విజన్ కు ఇది ఒక నిదర్శనంగా నిలిచింది. స్టూడెంట్ నంబర్ 1 సింహాద్రి విజయాల తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం యమదొంగ. సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన, ముఖ్యంగా యముడిగా ఆయన చెప్పిన పౌరాణిక డైలాగులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సినిమా కూడా భారీ కమర్షియల్ హిట్ గా నిలిచి వీరి కాంబినేషన్ కు ఎదురు లేదనే నిరూపించింది. ఈ హిట్ కాంబోలో వచ్చిన 4వ చిత్రం RRR. ఈ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా గర్వించదగ్గ పాన్ ఇండియా చిత్రంగా, ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపై ఆస్కార్ స్థాయి వరకు వెళ్లి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పింది. ఈ చిత్రంలో కొమరం భీమ్గా ఎన్టీఆర్ కనబర్చిన నటన, కొమరం భీముడో పాటలో ఆయన పండించిన ఎమోషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను కంటతడి పెట్టించాయి. రాజమౌళి మేకింగ్, ఎన్టీఆర్ నటన కలిసి మరోసారి సరికొత్త చరిత్రను సృష్టించాయి. సినిమా అంటే కేవలం యాక్షన్, పాటలు మాత్రమే కాదు, సరైన ఎమోషన్ను సరైన టైంలో ప్రేక్షకులకు అందించడమే విజయం అని నమ్మే దర్శకుడు రాజమౌళి. ఆ నమ్మకానికి ప్రాణం పోసే నటుడు ఎన్టీఆర్. సింహాద్రి టైంలో రాజమౌళి తీసుకున్న ఆ ఒక్క సాహస నిర్ణయమే ఈ రోజు వారిద్దరిని ఈ స్థాయిలో నిలబెట్టడానికి ఒక పునాదిగా మారింది. తెలుగు సినిమా ఉన్నంత వరకు రాజమౌళి, ఎన్టీఆర్ల కాంబినేషన్ చరిత్రలో పదిలంగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.